వాహిని మీడియా ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు డీజీ రవికుమార్. నేను గురుపారంపర్యంగా వైద్యం నేర్చుకొని ఈరోజు వైద్యం చేస్తూ వస్తున్నాను. ఈరోజు విషయం ఏమిటంటే, చాలామందికి కళ్ళజోడు చిన్నప్పటి నుంచినే స్టార్ట్ అయిపోతున్నది. పిల్లలు ఏమేమో ఎస్ఎల్సీకి పోయేంత లేదు, 9th నుంచి ఎస్ఎల్సీకి పోయేంత లేదు, కళ్ళజోడు స్టార్ట్ అయిపోతుంది. అలాగే ముసలితనం అయిన తర్వాత మ్యాక్సిమం 40 ఏళ్ళకి పైన చాలామందికి కంటి చూపు తగ్గుతూ వస్తుంది. అలాగే 70-80 ఏళ్ళకి సరిగా కనిపించకుండా పొరలు అడ్డం వచ్చేది, ఇవన్నీ కూడా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, మీకు మీరుగా సరి చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన యోగాలు ఇవి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నా దగ్గరికి రావాలి, నాకు ఫోన్ చేయాలి అనేది అవసరం నాకు లేదు. నేను చూపించినది ఏ ఒక్కటి చూపించినా కూడా పరిపూర్ణంగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. మీకు మీరుగా చేసుకోవచ్చు. రెండో విషయం ఏమిటంటే, డౌట్ అనుమానాలతో పెట్టుకొని చాలామంది ఫోన్ చేస్తుంటారు. సార్ ఇది వాడుకోవచ్చా, దీన్ని వాడుకుంటే ఏమైనా సమస్యలు వస్తుందా? ఏదండి, చెట్టు మూలికలు వాడుకునేదాన్ని కూడా సమస్యలు ఎందుకు వస్తాయండి? కాస్త మీరు ఓపికగా యోచన చేసి మందులు వాడుకుంటూ రండి. అలాగే ఈరోజు విషయం ఏమిటంటే, షుగర్ వచ్చిన వాళ్ళు కావచ్చు, షుగర్ లేని వాళ్ళు కావచ్చు, కంటి పొరలు నరాల వీక్నెస్ అయ్యి కంటి పొరల్లో బ్లడ్ అనేది సర్క్యులేషన్ డౌన్ అయిపోతుంది. డౌన్ అయినప్పుడు కంటి మీద తెల్లగా పొర లాంటిది పేరుకుంటూ వస్తుంది. అలాంటి పొర ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, ఈరోజు మీకు మీరుగా తయారు చేసుకునే ఒక యోగాన్ని నేను చెప్తాను. ఆ యోగం ఏమిటంటే చూడండి, దీన్ని తేలుకొండి చెట్టు అంటారు. ఇది చెరువుల్లో మాత్రం భలే బాగా దొరుకుతుంది. చూడండి, ఒక ఎన్నులాగా ఇలా వస్తుంది, ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇది చూడండి, ఇదంతా అదేనే. దీన్ని తేలుకొండి అంటాం. ఈ పూలు కొండిలాగా ఇట్లా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు పువ్వు దాని పైన క్లియర్గా వస్తుంది. చూడండి, దీనిపైన ఈ ఆకు ఇలా ముడతలుగా ఉంటుంది. దీన్ని మనం ఏం చేయాలంటే, పూర్తిగా కాండం వరకు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని బాగా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగేసి ఏం చేస్తారంటే, బట్టతో, కాటన్ బట్టతో క్లీన్గా ఒత్తి దాన్ని నీళ్ళంతా తుడిచేయండి. తుడిచిన తర్వాత దీన్ని వేసి బాగా రోట్లోకి వేసి బాగా దంచండి. దంచేసి దీని రసం ఒక 1/2 లీటర్ కానీ 1 లీటర్ కానీ తీసి పక్కకు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒకరోజు ఒక బాటిల్లో పెట్టి వదిలేశారనుకోండి, మొత్తం డస్ట్ అంతా పోయి కింద కూర్చొని పై తేట మాత్రం నీళ్ళలాగా ఒక తేట వస్తుంది. ఆ తేటను ఏం చేస్తారంటే, సపరేట్గా ఇంకొక బాటిల్లో తీసి పెట్టుకోండి. పెట్టుకొని కొట్లో వచ్చి, ఆయుర్వేదం షాపుల్లో కావచ్చు లేదా పల్సర్ కొట్లో వచ్చి సుర్మా రాయి అని దొరుకుతుంది. చాలామంది ముస్లిమ్స్లో కంటికి సుర్మా వేసుకుంటుంటారు. ఆ సుర్మా రాయిని తెచ్చుకోండి. తెచ్చుకొని ఎంత ఒక 50 గ్రామ్స్ తెచ్చుకోండి. 50 గ్రామ్స్ తెచ్చుకుంటే మీ సంసారం అందరికీ అవుతుంది. అదే దాన్ని ఏం చేస్తారంటే, బాగా నైస్గా నూరుకోవాలి. నూరుకొని ఈ రసం పోయాలి. పోసి బాగా నూరేసి ఎండకు పెట్టండి. ఆ దాంట్లో రసం అంతా ఇమిరిపోతుంది. మళ్ళీ తీసుకోండి, మళ్ళీ ఒకసారి నూరండి. నూరేసి మళ్ళీ రసం పోయండి. పోసి బాగా రోసి ఎండకు పెట్టండి. ఇలా 12 సార్లు లేదా 11 నుంచి 12 సార్లు చేసి ఆ సుర్మారాయిని నీట్గా తీసి ఒక డబ్బీలో కాటుకలాగా పెట్టుకోండి. పెట్టుకొని ప్రతినిత్యము కంటికి కాటుకలాగా నైట్లో పడుకునేటప్పుడు పెట్టుకుంటారండి. పెట్టుకుంటా వచ్చారనుకోండి, కంపల్సరీ మీకు ఉన్న కంటి సమస్యలు, పొరలు కావచ్చు లేదా కంట్లో రక్తనాళాలు బ్లాక్ అయి ఉంటాయి, రక్తనాళాల్లో నిశక్తి కలిగి ఉంటుంది. కొంతమందికి ఏం చేస్తుందంటే, నిశక్తి అంటారు, ఏమీ నరాల వీక్నెస్ ఉంటారు. నరాల వీక్నెస్ ఏంటి, ఇతర కండ్లు కనిపించకుండా పోతున్నాయండి అని డాక్టర్లు చెప్తుంటారు. అలాంటి వాళ్ళు కావచ్చు. రెండోది, షుగర్ వచ్చి చాలామందికి కంటి పొరలు తగ్గుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు కావచ్చు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కంటి సమస్యలు, ఈ ఒక్క సుర్మా రాయితో ఈ చెట్టు మూలికతో రసంతో తయారు చేసిన ఒక కాటుకును మీరు ఇంట్లో స్టాక్ పెట్టుకోండి. ఎలాంటి సమస్య వచ్చినప్పుడు అప్పుడు కాస్త కాటుకులాగా పెట్టుకొని నైట్ పడుకునేటప్పుడు తెల్లవారితో లేసి స్నానం చేసుకోండి. ఇలా ప్రతినిత్యం చేసుకుంటూ వచ్చారనుకోండి, ఒక 11 రోజులు లేదా 21 రోజు లేదా 1 మండలం రోజులు చేశారనుకోండి, మీ కంట్లో ఎలాంటి పొరలు ఉన్నా కూడా పరిపూర్ణంగా తీసేస్తుంది. ఈ ఒక్క రెమెడీని మీకు మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి, దానికి సంబంధించిన మందులు నా దగ్గర దొరుకుతుంటాయి. దానికి కావాలంటే డ్రాప్స్ లెక్కలో నేను పంపిస్తూ ఉంటాను. మీరు ఆ ఒక డ్రాప్స్ వాడుతూ వచ్చినా కూడా ఆ సమస్య క్లియర్ అయితే వస్తుంది. ఈ ఒక వీడియోని మీకు మీరుగా చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.